హలో గాయస్, మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో. అయితే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి మనకి రేపు డిసెంబర్ 6 నుంచి మనకైతే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టెస్ట్ వచ్చేసరికి మనకి అడిలైడ్లో జరుగుతుంది. సో ఇది కూడా పింక్ బాల్ టెస్ట్. సో పింక్ బాల్ టెస్ట్ అంటే మీ అందరూ తెలిసిందే, ఇది డే అండ్ నైట్ టెస్ట్ అని చెప్పేసి. అయితే ఈ డే అండ్ నైట్ టెస్ట్లో మరి ఆస్ట్రేలియాకి చాలా అంటే చాలా మంచి రికార్డు ఉన్నాయి. సో మరి వాళ్ళు గెలిచిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈసారి కూడా వాళ్ళు గెలిచే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ వికెట్ కీపర్ అయిన అలెక్స్ క్యారీ అయితే చూడడం జరిగింది. అసలు మరి రీసెంట్గా చూసుకుంటే అలెక్స్ క్యారీ విలేకరుల సమావేశంలో అయితే కనిపించాడు అనమాట. సో అయితే మరి అక్కడ అతను ఏమంటున్నాడంటే, మేము ఆల్రెడీ 2020లో చూసుకుంటే ఇదే ఇండియాని 36 పరుగులకే ఆల్అవుట్ చేసామని చెప్పేసి అతనైతే కొంచెం వ్యంగ్యంగా చమత్కరించినట్టు మాట్లాడాడు. సో అయితే దానికి సంబంధించి మరి తర్వాత అయితే ట్రీట్మెంట్ వేరేగా ఉండిద్ది అనుకోండి, అది పక్కన పెడితే. అయితే మరి అసలు అప్పుడు మ్యాచ్లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు చూసుకుంటే 244 రన్స్ కొట్టారు. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళని 194 సంథింగ్ స్కోర్తో అయితే వాళ్ళని ఆల్అవుట్ చేయగలిగారు. అంటే మొత్తం మీద చూసుకుంటే 53 రన్స్ ఏమో మన వాళ్ళు వాళ్ళకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ఆధిక్యంలో ఉన్నారు. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మరి మన వాళ్ళు ఈజీగా గెలిచే మ్యాచ్ అది. సో దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మరి మన వాళ్ళు కేవలం 36 రన్స్కే మన వాళ్ళు అవుట్ అయిపోయారు. సో మరి దాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు అలెక్స్ క్యారీ ఆ మ్యాచ్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అంతకుముందు అడిలైడ్లో మేము గెలిచాము, సో ఈసారి మ్యాచ్ కూడా మేము గెలవబోతున్నాం, ఇప్పుడు రేపు అడిలైడ్లో జరిగే మ్యాచ్ కూడా మేము గెలవబోతున్నాం. సో గెలిచి ఫస్ట్ టెస్ట్లో ఎలాగైతే ఓడిపోయాం దానికి కంబ్యాక్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అనమాట. సో అయితే దానికి ట్రీట్మెంట్ అయితే మరి మనందరూ తెలిసింది, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు, దాని తర్వాత రోహిత్ వస్తున్నాడు. సో మరి బుమ్రా గురించి మనందరూ తెలిసిందే. సో దీనికి సంబంధించి మరి బుమ్రా గురించి కూడా మరి మనోడు మాట్లాడాడు అనమాట. బుమ్రా గురించి ఏమన్నాడంటే, బుమ్రాని కనుక మేము ఫస్ట్లో తొందరగా అవుట్ అవుతున్నాం, కానీ బుమ్రా బౌలింగ్లో కనుక ఒక 30 బంతులు కనుక మేము ఆడామంటే సో బుమ్రాని కూడా ఈజీగా ఆడేస్తాం. సో బుమ్రా మాకు పెద్ద ఇదైన బౌలర్ ఏం కాదు. సో బుమ్రా బౌలింగ్లో ఫస్ట్ మేము ఆడుకోగలిగితే కొంచెం బాల్ కనుక కొంచెం ఓల్డ్ అయితే ఆటోమేటిక్గా బుమ్రాకు కూడా చుక్కలు చూపిస్తాం అన్నట్టు చెబుతున్నాడు. సో అయితే మరి అలెక్స్ క్యారీకి తెలియదు అనుకుంటా పాపం, బుమ్రా మరి న్యూ బాల్లో కంటే ఓల్డ్ బాల్లోనే ఇంకా అగ్రెసివ్గా కనిపిస్తాడు. ఆ విషయం తెలియదు అనుకుంటా పాపం, మర్చిపోయినట్టున్నాడు. సో అయితే మరి దీనికి సంబంధించి మరి అంతకుముందు చూసుకుంటే లాస్ట్ ఒక వీడియోలో కూడా మాట్లాడాం. సో బుమ్రా గురించి అటువైపు స్టీవ్ స్మిత్, దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా మాట్లాడారు. సో ఏంటంటే ట్రావిస్ హెడ్, బుమ్రా నేను మా మనవాళ్ళకి కూడా చెప్పుకుంటాను, బుమ్రా ఎరాలో నేను ఆడాను అని చెప్పేసి, ఎందుకంటే బుమ్రా అటువంటి బౌలర్ సో అని చెప్పాడు. దాని తర్వాత మరి స్టీవ్ స్మిత్ కూడా చెప్పాడు. స్టీవ్ స్మిత్, నేను ఎన్నిసార్లు బుమ్రా బౌలింగ్లో ఆడినా సరే మళ్ళీ నాకు కొత్తలాగా అనిపించింది, సో అతను బౌలింగ్లో ఆడాలంటేనే నాకు ఇబ్బందిగా అనిపించింది అని చెప్పేసి కూడా మరి బుమ్రాని అయితే వాళ్ళిద్దరు పైకి ఎత్తారు. సో మనోడు చూసుకుంటే మరి బుమ్రాని ఫస్ట్లో కొంచెం వికెట్ తీయకుండా ఉంటే తర్వాత మేము చొక్కలు చూపిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో అయితే దీని అంతటికీ మరి ఏం జరిగిద్ది అనేది తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడే మాట్లాడితే బాగోదు కాబట్టి అడిలైడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు అలెక్స్ క్యారీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో అయితే మరి దీనికి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? సో మరి బుమ్రా వికెట్లు దిగలుగుతాడా లేదా అడిలైడ్ టెస్ట్లో? సో మరి మన వాళ్ళు అప్పుడు 36 రన్స్తో ఓడిపోయారు కాబట్టి సో మరి ఆ 36 రన్స్ చూసుకుంటే మరి అదే మనకి లీస్ట్ స్కోర్. మరి టెస్ట్లో మన వాళ్ళు లీస్ట్ స్కోర్ ఏదన్నా ఉందంటే ఆ 36, అది కూడా ఇదే అడిలైడ్లో 2020లో కొట్టింది. సో దాంతోపాటు మరి ఇంకా చెప్పాలంటే ఆ రికార్డు మనకి ఇంకా ఇప్పటి వరకు ఏ టీమ్స్ అయినా చూసుకున్నా సరే అది 4th చీప్ స్కోర్ అనమాట మనకి. సో ఏదైనా సరే మరి మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ అయితే మళ్ళీ క్రియేట్ అవ్వదు అనుకోండి. సో అయితే మరి రేపు అడిలైడ్ టెస్ట్లో మరి మన వాళ్ళకి గెలుస్తారనుకుంటున్నారా, ఇంకా లేదు అంటే మరి ఈ పింక్ బాల్ టెస్ట్లో మరి ఆస్ట్రేలియాకు ఉన్న రికార్డు సో అది అంతే కంటిన్యూ అవుద్దా? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.